ఏ దేవుడికి ఏ పూలంటే జాజి, జమ్మి, దర్బా, కొండమల్లెలు, మల్లెలు, గన్నేరు, నాగపుష్పాలు, పున్నాగ, అశోక, సంపెంగ, పొగడ, తామర, మారేడు అన్ని దేవుళ్ళ పూజకు ఉపయోగించవచ్చు. శ్రీదేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు. ఎర్ర మందారాలు మినహా మరే ఇతర ఎర్ర నిపుణులను పురుష దేవతల పూజకు వాడరాదు. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, దుర్గను గరికతోనూ, గణపతిని తులసితోనూ, శివుణ్ణి మొగలి పువ్వులతోనూ పూజించరాదు. దేవచార్చనకు వాడే పూలను కడగడం, వాసన చూడడం అపరాధం. చిరిగినవి, పురుగులు లేనివి, తాజాగా ఉన్నవి, తన తోటలోనే లేదా పెరటిలో పూసినవి, ద్రవ్యం ఇచ్చి కొనుగోలు చేసినవి, ఇంటి యాజమాని అనుమతితో కోసిన చెట్టు పూలను మాత్రం పూజకు ఉపయోగించడం శ్రేష్టం. విష్ణువును మాలతి, జాజి, మల్లె, అశోకం, సంపెంగ, పున్నాగ, పొగడ, కలువ, మల్లె, గన్నేరు, ఉత్తరేణి, గుంటగలగర, చండ్ర, జమ్మి, గరిక, దర్భ పూలతో పూజిస్తే మిక్కిలి ప్రసన్నమవుతాడు. అదేవిధంగా మరువం, దమనం, తులసి పత్రాలతోనూ పూజించడం ప్రశస్తం. మామిడి పూల గుత్తులతో పూజించడం మహాప్రీతికరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.